సుమతి వలయు అంటే సుమతి మలుపు అని అర్థం. 2 hours 90 minutes డ్యూరేషన్ తో ఉన్న ఈ మలయాళం తెలుగు డబ్బింగ్ మూవీ చూశాక నాకైతే నచ్చింది గైస్. మూవీ ఆడికి వెళ్లే ముందు కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే కొత్త మూవీ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. ఇక మూవీ ఆడికి వస్తే కల్లేలి అనే ఒక విలేజ్ 3 వైపులా ఫారెస్ట్ ఉంటుంది. అక్కడ నుండి బై రోడ్ లో కాస్త దూరం ముందుకు వెళ్తే ఒక టర్నింగ్ వస్తుంది. అదే ఎస్ ఆకారంలో ఉండే సుమతి మలుపు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆ విలేజ్ వాళ్ళు చాలా కాలం క్రితం చనిపోయిన సుమతి అనే అమ్మాయి అక్కడ దెయ్యమై తిరుగుతుందని ఆ గ్రామస్తులంతా భావిస్తూ ఉంటారు. బ్రిటిష్ వారి కాలంలో అక్కడ ఏర్పాటు చేసిన స్థావరాన్ని ఆ దెయ్యం భయంతో ఖాళీ చేశారని, ఇక సుమతి అనే దెయ్యంతో రాత్రి 8 గంటలకు దాటిన తర్వాత ఎవరు కూడా ఇల్లు దాటి బయటకు రారు. ఆ సమయం అటుగా ఎవరు వెళ్లకుండా ఒక చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఊరికి చెందిన శేఖరన్ పెద్ద కూతురు మాలు తను లవ్ చేసిన వ్యక్తితో పారిపోతుంది. అయితే ఆ సమయంలో ఆమెను దెయ్యం చంపేసిందా లేదా ఒక అనుమానం కూడా అక్కడి వారిలో ఉంటుంది. మాలు పారిపోవడానికి అప్పు సహాయం చేశారనే డౌట్ శేఖరన్ ఫ్యామిలీకి ఉంటుంది. అప్పటి నుంచి ఆ 2 కుటుంబాల మధ్య పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే శేఖరన్ రెండో కూతురు భామ అలియాస్ మాలవిక మనోజ్ అప్పును ప్రేమిస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చిన ఎస్ఐ మాలు కేసుని రీఓపెన్ చేస్తాడు. అప్పుడు ఏం జరిగింది, సుమతి అసలు ఎవరు, ఆమె స్టోరీ ఏంటి, భామతో అప్పు పెళ్లి జరుగుతుందా లేదా అన్నది మూవీ యొక్క స్టోరీ. ఇక మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే రెగ్యులర్ గా మనం ఎక్కువగా యాక్సిడెంట్ జరిగే ప్లేసుల్లో రోడ్ల మీద చూస్తూ ఉంటాం. అలాగే కేరళలోని తిరువనంతపురం పరిధిలో ఇదే పేరుతో ఒక రోడ్డు మలుపు తిరిగి ఉంటుంది. అక్కడ వాళ్ళు చెప్పుకునే కథలు బేస్ చేసుకుని డైరెక్టర్ చేసిన సినిమా ఇది. మెయిన్ గా మూవీలో సుమతి అనే అమ్మాయి దెయ్యంగా మారిన కథ, దానితో పాటుగా మాలు ప్రేమించిన వాడితో ఒక రాత్రి ఆ మలుపు దాటి వెళ్లిపోవడం ఒక స్టోరీ, ఇంకా అప్పు లవ్ స్టోరీ, ఇలా ఈ 3 స్టోరీ మీద బేస్ చేసుకుని వచ్చిన మూవీ ఇది. ఒకవైపు హర్రర్ ఎలిమెంట్స్ తో, ఇంకోవైపు లవ్ స్టోరీ సస్పెన్స్ డ్రామాలో వెళ్లే ఈ మూవీ ఆడియన్స్ మధ్య మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీటి మీద డిజైన్ చేసిన సీన్స్ ఆడియన్స్ మాత్రం అటెన్షన్ ని క్రియేట్ చేశారు. ఇంకా విలేజ్ లోకి ఒకరి తర్వాత ఒకరు ఎంట్రన్స్, అంటే కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ గా హరి, ఎస్ఐ గా బెంజమిన్, ఇంకా ఆర్మీ ఆఫీసర్ గా మహేష్, వీళ్ళ ఎంట్రన్స్ తర్వాత మూవీ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా వెళ్తుంది. ఇంకా ఆ ఫారెస్ట్ రాత్రి 8 దాటితే ఎవరిని వెళ్లకుండా పెట్టే ఆ చెక్ పోస్ట్, ఇంకా విలేజ్ నైట్ ఎఫెక్ట్స్, ఆ ఫారెస్ట్ సీన్స్ ఆడియన్స్ ని కూర్చున్న చోట నుంచి లేవలేవు, అంత గ్రిప్పింగ్ గా స్టోరీ వెళ్తుంది. ఇవే మూవీకి హైలైట్స్ కూడా. ఇంకా రియల్ స్టోరీ బేస్ చేసుకుని వచ్చిన మూవీ కాబట్టి నేచురల్ గా ఉన్నాయి విజువల్స్ అన్ని. క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కానీ, ఒక చిన్న విలేజ్ ఎటువంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది అనేలా చాలా బాగా క్రియేట్ చేశారు డైరెక్టర్. చిన్న స్టోరీని బేస్ చేసుకుని రాసుకున్న నరేషన్ మాత్రం చాలా బాగుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే తో పాటు శంకర్ ఫోటోగ్రఫీ, రంజిన్ రాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, షేక్ మహమ్మద్ అలీ ఎడిటింగ్ ఈ సినిమాకి చాలా బాగా సపోర్ట్ అయ్యాయని చెప్పుకోవాలి. ఇంకా ఆర్టిస్టులంతా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ లో చాలా న్యాచురల్ గా చేశారు. స్టోరీకి తగ్గట్టు లొకేషన్స్ కూడా సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి. ఇంకా మూవీలో మైనస్ పాయింట్ చూస్తే హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ ఎక్కువగా లేకపోవడం, కొంచెం సుమతి క్యారెక్టర్ గురించి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది అనిపించింది నాకైతే. ఇంకా అక్కడక్కడ కొంచెం స్లో అయ్యే సీన్స్, చిన్నపిల్లల క్యారెక్టర్ పరంగా లాజిక్ మిస్ అవ్వడం, ఎక్కువగా హర్రర్ మూవీ చూసే వాళ్ళకి ఈ ఎఫెక్ట్స్ అంతగా ఏమి అనిపించకపోవడం, ఇవే మైనస్ పాయింట్స్ పెద్దగా ఏమి లేవు. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.